ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్య, వివాహ పరంగా ఎలా ఉంటుందనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉగాది తర్వాత గురుడు ఈ రాశి నుంచి భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు. శని 6వ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు 7వ స్థానం, కేతువు 1వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల కన్యారాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తెలుగు నూతన సంవత్సరంలో కన్యారాశి వారి రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటుంది. కొత్త ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో విద్యాపరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుంచి అద్భుత ప్రగతి సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలున్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరించాలి. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరీర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ దినచర్యను అనుసరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ వివాహానికి అంతరాయం కలగొచ్చు. మరోవైపు వివాహితులు తమ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పాటించాల్సిన పరిహారాలు: ఈ రాశివారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి. ఉగాది తర్వాత గణేశుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సాయం చేయాలి. దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.